నమస్కారం. ఈనాటి కథా ప్రయాణంలో శ్రీమతి వాణి వేమవరపు రచించిన పెద్దరికం కథను మీ ముందుకు తీసుకొచ్చాను. అమ్మా, వీడు చూడేం మళ్ళీ నా మీద కవిత్వం రాశాడుట, వినమని సతాయిస్తున్నాడంటూ విద్య తన అన్న వినయ్ గురించి చెప్పింది. ఒరే వినయ్, నీకు స్కూల్ టైం అవ్వట్లేదా? పొద్దున్నే మొదలెట్టావు కవిత్వమని. దానికి స్కూల్ లేట్ అవుతుందిగా. త్వరగా తయారవ్వండి, తర్వాత మీ కవితలు కథలు అంటూ అమ్మ పద్మ కేకలేసింది. అమ్మా, నేను రెడీ అవుతా గాని నువ్వన్నా వినమ్మా, చెల్లి గురించి రాశానమ్మా అంటూ పేపర్ తీసుకువచ్చి చదవడానికి వచ్చాడు వినయ్. అన్నగాడు నిన్న నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చదివాడటమ్మా, వాళ్ళందరూ నా దగ్గర బాగా నవ్వారు తెలుసా అంది విద్య. రే ప్రొద్దునే ఏంట్రా నీ గోల, దాన్ని ఏడిపించకు, నా పనికి అడ్డుగు రాకు అంటూ నవ్వుతూనే కేకలేసింది పద్మ. లేదమ్మా, ఒక్కసారి విను, చాలా బాగా రాశానమ్మా అంటూ బతిమలాడాడు వినయ్. సరే, గబగబా చదివి స్కూల్కి రెడీ అవ్వు, త్వరగా అంది పద్మ. ఇది నా పిలకల బంగారు చెల్లి, దానిమీద పడింది ఒక బల్లి, భయపడి పరిగెత్తింది గల్లీ గల్లీ, కింద పడింది తుళ్ళి అంటూ చదివి అమ్మరుస్తుందేమోనని తుర్రుమన్నాడు వినయ్. పద్మకి నవ్వాగలేదు. విద్య ఏడుపు మొహం పెట్టుకొని, విన్నావమ్మా, స్కూల్లో అందరికీ చదివి వినిపించి నా పరువు తీస్తున్నాడే వీడు అంటూ అన్న వినయ్ మీద కంప్లైంట్ ఇచ్చింది విద్య అమ్మకే. వినయ్ అల్లరంతా చెల్లి మీదనే. దాన్ని ఎవరన్నా ఏమన్నా అన్నా ఒప్పుకోడు. విద్య మీద ఎప్పుడైనా కేకలేసినా దానిని వెనకేసుకొస్తాడు. వెంటనే విద్య అలిగిందని దానికిష్టమైన చాక్లెట్ ఇచ్చి వెళ్ళాడు. విద్య నవ్వు మొహం పెట్టింది. ఈ లోపలే వినయ్ వచ్చి చెల్లిని, విద్య, చాక్లెట్లు ఎక్కువగా తినకు, కక్కుతావు మళ్ళీ మళ్ళీ అని, అమ్మయ్యా, ఇప్పటికీ కవిత్వాన్ని పూర్తి చేశా అని చెప్పి మళ్ళీ తుర్రుమన్నాడు వినయ్. నవ్వుకుంటూ అన్నా అంటూ గట్టిగా అరిచింది విద్య. వీళ్ళల్లరి చూస్తూ వింటూ ముసిముసిగా నవ్వుకుంటూ పనిచేసుకుపోతోంది పద్మ. పిల్లలు స్కూళ్ళకెళ్లారు. భర్త కూడా ఆఫీస్కెళ్ళాడు. వేడివేడిగా ఒక కప్పు కాఫీ తీసుకుని సోఫాలో విశ్రాంతిగా కూర్చుంది. పిల్లలిద్దరూ ఒకరి మీద ఒకరి అల్లరి ప్రేమ తలుచుకుంటూ మురిపంగా నవ్వుకుంది పద్మ. కాఫీ తాగుతూ నెమ్మదిగా గతం తలపుల తలుపులు తీసింది పద్మ. తన తల్లిగారికి పెద్ద కుటుంబం. 2 అక్కలు, తను, అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య. మొత్తం 7 మంది ఉండేవాళ్ళ. మండువా ఇల్లు, పెద్ద పెద్ద గదులు. తాతగారు పెద్దగా మాట్లాడేవారు కాదు. ఆయన చేతి వంకికర్రే మాట్లాడేది. అందుకే ఆ కర్రంటే అందరికీ భయం. మా గొంతులు బయటికి వినిపిస్తే కర్రతో చప్పుడు చేసేవారు. దెబ్బకు అందరం నిశ్శబ్దమైపోయేవాళ్ళం. నాన్నమ్మకి ఎప్పుడు మడులు, పూజలు. ఇంత పెద్ద ఇల్లు, పరివారం, పనుల బాధ్యతలతో అమ్మ ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉండేది. తండ్రి ఉద్యోగరీత్యా ఊళ్ళు తిరుగుతూ ఉండేవారెప్పుడు. ఆ సమయంలో నాన్నమ్మ అమ్మ మీద పెద్దరికపు పెత్తనం బాగా చలాయిస్తూ ఉండేది. పెళ్ళై ఇన్నేళ్లైనా ఇంట్లో భయం భయంగా నిశ్శబ్దంగా పనులు చేసుకుపోతూ ఉండేదమ్మ. కాబట్టి ఎక్కువగా అక్కలతోనే కబుర్లు, ఆటలు ఉండేవి పద్మకి. అమ్మతో కూర్చుని కాసేపు కబుర్లు చెప్దామని, నాన్నతో పాటు బయట షికారుకు వెళదామన్నా చాలా ఎదురుచూడాల్సి వచ్చేది. నాన్న పొద్దున వెళ్ళి వచ్చేసరికి రాత్రి అలసిపోయి వచ్చేవారు. పిల్లలందర్నీ ఒకసారి పలకరించి పడుకుండిపోయేవారు. ఇక అమ్మ ఎప్పుడు వస్తుందా, అమ్మ దగ్గర పడుకుందామని ఎదురు చూస్తుండేది పద్మ. నానమ్మ చాదస్తం, తాత మర్యాదలు, ఇంటి బాధ్యతలతో పిల్లలతో ఎక్కువసేపు గడపలేకపోతున్నానని పద్మతల్లి కాచాయిని బాధపడిపోతుండేది. ఇవన్నీ ఇంటికి ఆఖరి పిల్ల, చిన్నపిల్ల అయిన పద్మ గమనిస్తూ ఉండేది. కాలచక్రం గిరుని తిరిగిపోతోంది. అక్కలిద్దరికీ చదువులు పూర్తి కాకుండానే పెళ్లి జరిపించారు. ఇంటర్ కంప్లీట్ అయింది. ఇంకా చదువుదామని కోరిక బాగా ఉండేది. ఎంట్రన్స్ పరీక్ష రాసింది. అందులో సీట్ వచ్చింది. బాగా ఆనందపడిపోయింది పద్మ. డాక్టర్ అవుదామని తన కలకు శ్రీకారం పడుతోందని అనుకుంది. నాన్న ఊరి నుండి రాగానే చెప్పాలి, తను ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణురాలైనట్టు. ఎలాగైనా ఒప్పించి కాలేజీలో చేరాలని ఎదురుచూస్తూ కూర్చుంది. రాత్రయింది. నాన్న వచ్చారు. ఆనందంగా వెళ్ళి చెప్పింది పద్మ సీటు వచ్చిందని. నాన్న చాలా సంతోషించారు. తన బిడ్డకి చాలా తెలివితేటలున్నాయని మెచ్చుకున్నాడు. నాన్న, నువ్వు ఒప్పుకుంటే పక్క ఊరిలో కాలేజీలో చేర్తానన్నా, చాలా మంచి కాలేజీ నాన్న అంటూ ఆనందంగా చెప్పడం మొదలెట్టింది పద్మ. సరే పద్మ, ఆలోచిద్దాం, రేపు మాట్లాడుకుందాంలేమ్మా, పొద్దుపోయింది, వెళ్ళి పడుకోమని చెప్పి తండ్రి భోజనానికి అమ్మ పిలుపుతో లోనికెళ్ళాడు. ఆనందంగా ఉంది పద్మకి. తన అనుకున్న కల నెరవేర్చుకోవడానికి కుతూహలపడిపోతోంది. పడుకొని ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. తెల్లారింది.
ఇంట్లో వాళ్ల మాటలతో మెలకువ వచ్చింది పద్మకి. బామ్మ గొంతు వినిపిస్తోంది. నాన్నతో మాట్లాడుతోంది. ఒరే రంగనాథు, నీవా రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్నావు. ఉన్న డబ్బంతా పెట్టి పిల్లకి చదువు చెప్పిస్తే రేపు మనమందరం ఏం తింటాంరా? నీకు మీ ఆవిడికి ఆలోచన లేదా ఏంటి? చదివిచ్చింది చాలిక దాన్ని. తగ్గ సంబంధం తెచ్చి పెళ్లి చేసేయండి. అర్థమైందా అంటూ అనడం మొదలెట్టింది. అమ్మా నాన్నలకి క్లాస్ పీకుతోంది. ఆడపిల్లకి చదువు చెప్పించి ఏం ఉద్ధరించక్కర్లేదు అంటూ నసపెడుతోంది. బామ్మ గొంతు బాగా పెద్దగా వినిపిస్తోంది. అమ్మ, అది బాగా చదువుతోంది కదా అత్తయ్యగారు. పెద్దదానికి అలానే పెళ్లి చేసి పంపించాం కదా. దీనికన్నా బాగా చదివించాలనుకుంటున్నాం అత్తయ్యగారు అంటూ గొంతు పిగిల్చుకొని భయం భయంగా మాట్లాడుతున్న అమ్మ మాట వినిపించింది. పద్మ నెమ్మదిగా లేచి తలుపు దగ్గర నిలబడింది. ఈ లోపల బామ్మ కోపంగా అమ్మతో, కాచాయని, నీకు బుద్ధుందా? ఆడపిల్లకి చదివెందుకొని మొదట్నుంచి మొత్తుకుంటూనే ఉన్నా. వినకుండా దానికింకా పెద్ద చదువులు చెప్పిస్తానంటారా? అంటూ అరవడం మొదలెట్టింది. అది కాదే అమ్మా, దానికన్నా మంచి చదువు నేర్పిస్తే మంచి ఉద్యోగం చేసి మనకన్నా బాగా స్థిరపడుతుంది కదా అని నెమ్మదిగా అంటున్న నాన్న గొంతు వినిపించింది. రంగనాథు, ఇదేనా నీ మాట? ఇంటి పెద్దగా నేను చెప్పింది మీరు వినాలి గదా. నా మాటకు మర్యాద లేదా ఏంటి? అంటూ అరవడం మొదలెట్టింది మా అమ్మ. అరుస్తూ ఆయాసంతో కుర్చీలో కూలబడింది. అమ్మా అరబకే, ఆరోగ్యం పాడు చేసుకోకు. మేము నీ మాట ఏనాడనా కాదన్నామా అంటూ తలుని అనునయించాడు రంగనాథు. కాచాయిని, అమ్మ కాస్త మంచినీళ్ళు పట్రా అంటూ పురమాయించాడు. చాటుగా వింటున్న పద్మకి అక్కడి పరిస్థితి అర్థమైంది. హాయిగా చదువుకుందామన్న తన ఆలోచనలకి బామ్మ తాళం వేయడానికి ప్రయత్నిస్తోందని, దానికి అమ్మా నాన్నల్ని పెద్దరికం పేరుతో శాసిస్తోందని అర్థమైంది పద్మకి. పద్మ యాంత్రికంగా తన పనులు చేసుకుపోతోంది. ఎవరూ కాలేజీ చదువుల విషయంలో తనతో మాట్లాడటం లేదు. ఏదో నేరం చేసినట్టు బామ్మ తనను కోపంగా చూసుకుంటూ వెడుతోంది ఎదురుపడ్డప్పుడల్లా. ఒకరోజు తల్లి కాచాయిని పద్మ దగ్గరికి వచ్చి ఏదో చెప్పటానికి తటపటాయిస్తున్నట్టు కనిపించింది. అమ్మా, ఏంటమ్మా చెప్పు అంటూ దగ్గరికి వెళ్ళగానే తల్లి కళ్లల్లో నీరు చూసి బెంబేలెత్తింది. అమ్మా, ఏమైందమ్మా అంటూ తల్లిని కావలించుకుంది. ఎప్పుడు తల్లి గొంతు ఇంట్లో వినిపించేది కాదు. తనకోసం బామ్మను ఆర్థించడంతో అర్థమైంది తనను చదివించడం కోసం ఎంతో ధైర్యం తెచ్చుకొని అమ్మ మాట్లాడిందని. ఈరోజు కంటనీరు పెట్టుకొని ఎదురు నిలబడేసరికి పద్మక్కూడా ఏడుకొచ్చింది. కనులు దాటని కన్నీరు, పెదవులు దాటని మాటగా అమ్మ పరిస్థితి ఉండేదక్కడ. మా దగ్గర మాట్లాడ్డానికి వచ్చినా ఏదో పని నెపంతో బామ్మ తన చాదస్తంతో అక్కడి నుండి పంపించేదమ్మని. తృప్తిగా అమ్మతో మాట్లాడదామన్నా, అమ్మతో కబుర్లు చెప్దామన్నా సమయముండేది కాదు. నీ కోరిక ప్రకారం నిన్ను చదివించలేకపోతున్నాం పద్మా, అందుకు బాధగా ఉంది అంటూ అమ్మ కళ్లల్లో నీరు ధారగా కారడం మొదలైంది. అమ్మా, ఏడవకమ్మా, చూద్దాం నాన్నని ఇంకోసారి బామ్మతో మాట్లాడమందాం అంటూ పద్మం పైకి ధైర్యంగా అంటున్నా లోపల దిగులుగానే ఉంది. పద్మని దగ్గరికి తీసుకుని బుగ్గమీద పొద్దు పెట్టింది కాచాయిని. అది కాదు పద్మ, నా చిన్నతనంలో చదువుకోవాలనున్న ఆర్థిక స్తోమత లేకపోవడం, అప్పటి పరిస్థితులు సహకరించకపోవడంతో ఆ కోరికను అణిచివేసుకున్నాను. ఆనాడు అక్కలికి కూడా చదువు లేకుండానే పెళ్లి చేసి పంపాం కదా. నిన్నన్నా ఒక ఉన్నత స్థాయిలో నిలబెడదామన్న కోరికను కూడా మేము పూర్తి చేయలేకపోతున్నామమ్మా అంటూ ఏడవడం మొదలెట్టింది తల్లి కాచాయిని. అమ్మ గొంతు వింటే బామ్మ ఎక్కడ పరిగెత్తుకొస్తుందోనని గబగబా తలుపులు వేయడానికి వెళ్ళింది. బామ్మ ఇంట్లో లేదమ్మా అని చెప్పింది కాచాయిని. అమ్మయ్య అనుకుంది పద్మ. ఎంత హాయిగా ఉందో అమ్మ తల నిమురుతూ తనతో కబుర్లు చెప్పడం. పద్మ అంటూ నెమ్మదిగా చెప్పలేక ఆగిపోయిన అమ్మను చూసి, ఏంటమ్మా చెప్పు, ఏం చెప్తున్నావు అంటూ అడిగింది పద్మ. రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లివాళ్ళు వస్తున్నారు పద్మ, నీకు చెప్పమని చెప్పి బామ్మ ఇప్పుడే గుడికెళ్ళొస్తాను వెళ్ళింది అంటూ నెమ్మదిగా చెప్పింది కాచాయిని. పద్మ అది వింటూ అలా ఉండిపోయింది. 2 సెకండ్లకు తేరుకొని, అమ్మా, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదే, నాకింకా మీతో గడపాలనుంది, చదువుకోవాలనుందమ్మా అంటూ చెప్పింది తల్లికి. ఈ లోపల బామ్మ రానే వచ్చింది. పెళ్ళయ్యాక వచ్చి 4 రోజులు మీ ఆయనతో ఉందుగాని, నీకు మంచేదో మాకు తెలియదా అంటూ విసురుగా బామ్మ మాటలు తగిలాయి వెనక నుండి. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది పద్మ. అది కాదు బామ్మ, నాకు చెప్పకుండా పెళ్లి చూపులు ఎందుకు ఏర్పాటు చేశావు అంటూ అడిగేసరికి బామ్మ వెంటనే, ఇదేనా నువ్వు మా పెద్దరికానికిస్తున్న మర్యాద? మా పెళ్ళి మా పెద్దలు నిర్ణయించారు. అది జరిగేటప్పుడు
మేము మారు మాట్లాడకుండా పీటల మీద కూర్చొని తాళి కట్టించుకున్నాం. మీలా పెద్దవాళ్ళకి ఎదురు చెప్పేవాళ్ళం గాదు. నీకు తక్క సంబంధమే చూశాను. ఇంకా చదువులు అని చదివితే ఇక మా మాటలు అసలు గౌరవించవు నువ్వు అంటూ ఆవేశంగా బామ్మ మాట్లాడుతుంటే చూస్తూ ఉండిపోయింది పద్మ. అమ్మా, ఇంకా కొంతకాలమైన తర్వాత పెళ్లి చేసుకుంటానమ్మా ప్లీజ్ అంటూ బతిమలాడుతున్న పద్మ మాటలు పెద్దరికం చాదస్తాల చాటు నుండి చేస్తున్న పెత్తనం నుండి బయటికి రాలేకపోయాయి. పద్మకు పెళ్ళైపోయింది. పెద్దవారి పెద్దరికం నిలబెట్టుకోవడానికి, బాధ్యతలు తీర్చుకోవడానికి తన స్వేచ్ఛను హరించారనిపించింది పద్మకి. ధైర్యం చేయలేకపోయి నిస్సహాయితంగా నిలబడిన అమ్మానాన్నలు చూస్తూ ఉండిపోయింది. అత్తగారింటికి వెళుతూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి, నాకింకా మీ దగ్గరే ఉండాలనుంది, కానీ మీ మాట కాదనలేకపోయా, పెళ్లి చేసి పంపిస్తున్నారు మీరు అంటూ బోర్న ఏడ్చింది పద్మ. కాలగమనంలో పద్మ తల్లిదండ్రులను కోల్పోయింది. తీర్చలేని లోటు నిలిచిపోయింది గుండెలో. ఎందుకో అమ్మానాన్న బాగా గుర్తొస్తున్నారు. పెళ్లి చేసి పంపిన తర్వాత ఈ దూరాన్ని, ఆ భారాన్ని ఎలా భరించారో కదా వాళ్ళు అనుకుంది. చిన్నతనంలోనే తాను వాళ్లకు దగ్గరగా ఉందామన్న తన హక్కును కోల్పోయాను కదా అనిపించింది పద్మకి. ఇప్పుడు వారే భౌతికంగా దూరమయ్యారనుకుంది. రేపు తన పిల్లలు పెద్దవారయ్యాక వారి నిర్ణయాలకు, వారి భవితకి విలువనిస్తూ వారిని దూరంగా ఉంచాల్సి వస్తే ఆ సమయాన్ని అందరూ ఎదురీదవలసిందే కదా అనుకుంటూ కళ్ళు తుడుచుకుంది పద్మ. ఒక్కసారిగా ఉలికిపడి ప్రస్తుతంలోకొచ్చింది పద్మ. పిల్లలు స్కూల్ నుండి వచ్చే సమయానికి పనులు పూర్తి చేసుకుని ఉండాలనుకుంటూ వారి సరదాలు, అవసరాలు తమకు ఉన్నంతలో దగ్గరుండి చూసుకోవడం తల్లిదండ్రులకు ఎంత బావుంటుంది కదా అనుకుంది. సాయంకాలమైంది. విద్యా, వినయ్ స్కూల్ నుండి వచ్చారు. అమ్మా, ఈ రోజు ఏమైందో తెలుసా అనుకుంటూ నేను ఫస్ట్ చెప్తాననుకుంటూ పద్మ దగ్గరికి పరిగెత్తుకొచ్చారిద్దరు. విద్య, వినయ్ రాగానే మొదలెట్టారా? ముందు ఫ్రెష్ అవ్వండి, మీకిష్టమైన స్నాక్స్ చేశా, తిందురుగాని, తర్వాత కబుర్లు అంటూ కేకలేసింది పద్మ. పొద్దుట్నుండి తోచనట్టుంది, ఇక సందడే సందడి అనుకుంది. ఏం చేశావమ్మా మాకోసం అనుకుంటూ లోనికి పరిగెత్తారు ఇద్దరు. కాలక్రమేణా పిల్లల చదువులతో పాటు ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసొచ్చింది. ఆ సమయంలో వారిరువురు తమ ముందు నిశ్శబ్దంగా నిలబడ్డారు. వెళ్లాలా వద్దా అన్న నిర్ణయానికి అమ్మానాన్నలు ఏ విధంగా స్పందిస్తారని చూశారు. పిల్లలకు ధైర్యాన్నిచ్చి ఉన్నత స్థాయిలో వారిని నిలబెట్టడానికి తమ వంతు బాధ్యతగా పద్మ దంపతులు మనస్ఫూర్తిగా బిడ్డలకు తమ ప్రోత్సాహాన్ని అందించారు. పిల్లలతో దగ్గరగా ఉండాలన్న హక్కును తాను కోల్పోయానా, లేక వారి స్వేచ్ఛకు, మంచి భవితకు సహకరించానా అన్న ఆలోచన వచ్చినా వారి ఆనందానికి ముఖ్య వ్యక్తిగా నిలిచానన్న తృప్తి పద్మకు చాలా సంతోషాన్నిచ్చింది. తనకు, తన తల్లిదండ్రులకు పెళ్లి పేరుతో, బాధ్యతల పేరుతో చిన్నతనాన దూరం చేసిన బామ్మ పెద్దరికం గుర్తొచ్చింది పద్మకి. కాని తాను తన బిడ్డల మనసుకు ఇంకా దగ్గరయ్యానన్న ఆనందాన్ని, తృప్తిని, మూర్ఖత్వపు పద్ధతులకు స్వస్తి పలికానన్న మాటకు చాలా గర్వంగా అనిపించింది పద్మకి.